ఇది జరిగి ఒక్కరోజైంది. నాయకులు ఎవరు రాలేదు. సీఎం గారు రాలేదు. ఇంత మట్టిలో మేము 20 ఏళ్ల నుంచి ఉన్న ఇల్లు. ఇంత మమకారంగా కట్టించుకున్న ఇల్లు. ఎన్ని లక్షలు కోల్పోయాము. కొనేటప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. ఈ 50 లక్షలు కట్టుబడి ఖర్చు పెట్టాము. ఏమీ లేదు. పట్టేసేసారు. ఎందుకిలాగా? మాదన్నీ పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇంత న్యాయంగా ఉన్నా కూడాను ఇంత దారుణంగా జరిగిందేంటి? ఇంత అన్యాయం జరిగిందేంటి? మా పరిస్థితి ఏంటి? వీళ్ళని ప్రజానాయకులు అంటారండి అసలు. అంటే ఓట్ల కోసమేనా జనాలు? కష్టాలు వస్తే నాయకులు వద్దా? నాయకులు వాళ్ళకి సాయం చేయొద్దా చెప్పండి? ఇవాళ మా దాకా వచ్చింది, రేపు మీ దాకా రావచ్చు ఇదే పరిస్థితి. ఇలాంటి వాళ్ళు భూబకాసురులు ఇంకా చాలామంది ఉన్నారు. మమ్మల్ని ఇంత బలి చేసిన వాళ్ళు